జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ఆస్తుల్ని జగన్ గుంజుకున్నారని ఆరోపించారు. తల్లిపైనే కేసులు వేసిన కొడుకుగా చరిత్రలో మిగిలిపోతారంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేక హత్య కేసుపై షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జగన్ చేసిన ఆగడాలు, అన్యాయాలు, ఆస్తుల వివాదాలపై వైఎస్ షర్మిల మరోసారి అన్నపై అస్త్రాలు సంధించారు. రాజకీయంగా జగన్ చేసిన తప్పులు, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ స్వయంగా ఒప్పందాలపై సంతకాలు చేసి ఇప్పుడు తల్లిపైనే కేసులు వేసిన కొడుకుగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు. వివేక హత్య కేసును చంద్రబాబుకు ముడిపెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారు. ఆ తర్వాత అసలు వాస్తవాలు తెలుసుకున్న సునీతారెడ్డి కోర్టును ఆశ్రయించారు. సిబిఐ కూడా రంగంలోకి దిగి కేసు విచారణ చేసి అవినాష్ రెడ్డితో పాటు మరికొంతమందిని దోషులుగా నిర్ధారించింది. అయితే ఆ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా జగన్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిబిఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టించిన వైనాన్ని ప్రజలు చూశారు. ఇక 2024 ఎన్నికల్లో షర్మిల, సునీతారెడ్డి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమకు న్యాయం జరుగుతుందని సునీతారెడ్డి భావించారు. దీనిపై ఇటీవల రాష్ట్ర డీజీపీ, హోంమంత్రిని కూడా కలిసి విన్నవించారు. అయితే సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం తరపున వివేక హత్య కేసులో జరిగిన పరిణామాలు, గత ప్రభుత్వం దోషులను కావాలనే కాపాడారని వివరించింది. అలాగే రామ్ సింగ్ ను అవినాష్ రెడ్డి బెదిరించి సంతకాలు తీసుకున్నట్లుగా కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ అంశాలపై షర్మిల తాజాగా స్పందిస్తూ వివేక హత్య కేసులో సునీతకు న్యాయం జరిగే వరకు ఆమెతోనే ఉంటానని చెప్పారు. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట. ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా? వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీపై పిటిషన్ వేశారు. తల్లి, సోదరి తనకు తెలియకుండా అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని ప్రస్తావించారు. ఈ పిటిషన్ లో విజయమ్మ, షర్మిలతో పాటుగా జనార్దన్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్స్ ఏవీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. 51.01% షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని, జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. జగన్ కు ఆత్మీయుల కన్నా ఆస్తులే ముఖ్యమంటూ షర్మిల ధ్వజమెత్తారు. రాజకీయంగా జగన్ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలను షర్మిల ప్రశ్నిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గించే విషయంలో మోడీ చెప్పినట్లు నడుచుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానానికి జగన్ శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.